హరే శ్రీనివాస మీ నరసింహదాస్. ఓం నమ శివాయ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మిత్రులారా నమస్కారం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మిత్రులారా, తెలుగింటి గుమ్మాలు పసుపు కుంకుమలతో కళకళలాడుతాయి. మామిడాకుల తోరణాలు, ముత్తైదువుల రాకపోకలు, పేరంటాల సందడి. ఈ మాసంలో ప్రతి ఆడపడుచు మనసులో మెదిలే మొదటి పేరు ఒక్కటే, మంగళగౌరి వ్రతం. ఇది కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు మిత్రులారా, ఇది ఒక కథ. తల్లి తన కూతురికి చెప్పే కథ. ఆ కథలో ఉన్న భక్తి శక్తి ఎంతటిదంటే చావును సైతం జయించగలిగింది. ఆ కథ ఏంటో ఈరోజు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ కథను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి వివరించాడని నారద పురాణం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. ఎంతటి ఔన్నత్యం ఉంటే ఒక వ్రత కథను సాక్షాత్తు భగవానుడే వివరించి చెప్తాడు అంటే ఇందులో ఇమిడి ఉన్న సందేశం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. పార్వతీదేవికి మరొక నామధేయమే ఈ మంగళగౌరి. మంగళం అంటే శుభం, గౌరి అంటే తేజస్సు కలది. అంటే ఏ ఇంట్లో ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో శుభము, తేజస్సు రెండూ నిలిచి ఉంటాయి అని అర్థం. పూర్వం మాహిష్మతి నగరానికి జయపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజుకు భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి ఏ లోటు లేదు. కానీ ఒక్క లోటు మాత్రం ఆ రాజదంపతులకు నిత్యం వేధించేది. వారికి సంతానం లేదు. ఎన్నో నోములు నోచినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా పిల్లలు కలగలేదు. ఒకరోజు ఒక సన్యాసి రూపంలో ఆ నగరానికి పరమేశ్వరుడే స్వయంగా వచ్చాడు. అంతఃపురం ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అని పిలిచి రాణి భిక్ష తీసుకురాక ముందే మాయమైపోయాడు. ఇలా వరుసగా 3 రోజులు జరిగింది. 4వ రోజు రాణి ఏం చేసిందంటే ముందుగానే సిద్ధంగా ఉండి బంగారు పళ్ళెంతో భిక్ష ఇవ్వబోయింది. కానీ ఆ సన్యాసి ఆ భిక్షను తిరస్కరించాడు. సంతానం లేని నీ చేతి భిక్షను నేను స్వీకరించను అని అన్నాడు. రాణి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మహాత్మా, సంతానం కలిగే మార్గం చెప్పండి అని వేడుకుంది. అప్పుడే ఆ సన్యాసి రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఒక మార్గం చెప్పాడు. రాజు నీలం వస్త్రాలు ధరించి నీలం రంగు ఉన్న గుర్రాన్ని ఎక్కి ఒంటరిగా తూర్పు దిక్కుకు వెళ్ళాలి. ఆ గుర్రం ఎక్కడ అలసిపోయి ఆగుతుందో అక్కడ తవ్వితే ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ గుడిలో ఉన్న అమ్మవారిని భక్తిగా పూజిస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. రాజు అలాగే చేశాడు. ఆ స్వర్ణ దేవాలయంలో అమ్మవారిని కొలిచాడు. ఆ భక్తికి మెచ్చిన అమ్మవారు ఏం వరం కావాలో కోరుకో అన్నది. రాజు ధనం వద్దు, తల్లి సంతానం కావాలి అని కోరాడు. అప్పుడు అమ్మవారు ఒక ప్రశ్న వేసింది. దీర్ఘాయువు కలిగి వైధవ్యం పొందే కుమార్తె కావాలా, లేక తక్కువ ఆయుష్య ఉన్న సజ్జనుడైన కుమారుడు కావాలా అని. రాజు పితృదేవతలను ఉద్ధరించే కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు పక్కనే ఉన్న గణపతి పాదాల చెంత ఉన్న మామిడి చెట్టు నుంచి ఒక్క పండును మాత్రమే కోసి భార్యకు ఇమ్మని చెప్పి అంతర్ధానమైంది. కానీ మిత్రులారా, ఆతృతతో రాజు ఆ చెట్టుకున్న పండ్లన్నీ కోసేశాడు. ఒక్క నియమాన్ని పాటించలేకపోయాడు. దానికి గణపతి కోపం వచ్చేసింది. నీకు పుట్టబోయే కుమారుడు 16వ ఏట పాము కాటుతో మరణిస్తాడని చెప్పించేశాడు. ఒక్క క్షణం ఆలోచించండి మిత్రులారా, ఎంత కోరుకున్నా, ఎంత భక్తి చూపినా నియమాన్ని అతిక్రమిస్తే ఫలితం అసంపూర్ణంగానే మిగులుతుంది. జీవితంలో కూడా అంతే. షార్ట్ కట్స్ తీసుకున్నప్పుడు, తొందరపడినప్పుడు ఏదో ఒక లోటు మిగిలిపోతూనే ఉంటుంది. కొంతకాలానికి రాణికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాబుకు శివుడు అని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సు వచ్చేసరికి వివాహం చేస్తే ఆయుష్ పెరుగుతుందేమో అని ముందుగా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని రమ్మని తన మేనమామతో కాశీయాత్రకు పంపించారు.
ప్రయాణంలో వాళ్ళిద్దరూ ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడొక సత్రంలో బస చేశారు. దగ్గరలోనే కొందరు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఆటలో ఒక చిన్న గొడవ వచ్చింది. ఒక అమ్మాయి సుశీల అనే మరో అమ్మాయిని కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల ధైర్యంగా బదులిచ్చింది, మా అమ్మ ప్రతి శ్రావణంలో మంగళగౌరి వ్రతం చేస్తుంది. ఆ వ్రత మహిమ వల్ల మా కుటుంబంలో ఎవ్వరూ ఆ మాటలు పడరు అని. ఆ మాటలు విన్న శివుని మేనమామకు ఒక ఆలోచన తట్టింది. తన మేనల్లుడు అల్పాయుష్కుడని అతనికి తెలుసు. ఈ అమ్మాయిని పెళ్లి చేస్తే ఆమె తల్లి వ్రతమహిమ వల్ల మేనల్లుడికి పూర్ణాయుష్షు లభించొచ్చు అనుకున్నాడు. ఆ ఆలోచనతోనే సుశీల తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఇది దైవ నిర్ణయమే అని నమ్మించి శివుడికి సుశీలకు వివాహం జరిపించాడు. మిత్రులారా, గమనించారా? ఒక చిన్న సంభాషణ ఒక అమ్మాయి తన తల్లి భక్తి గురించి గర్వంగా చెప్పిన మాట, అదే ఆమె భర్త ప్రాణాలను నిలబెట్టడానికి కారణమైంది. మనం మాట్లాడే ప్రతి మాటకు ఎంత శక్తి ఉంటుందో ఇది చెప్తుంది. వివాహమైన ఆ రాత్రి కొత్త దంపతులు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నారు. అదే రాత్రి మంగళగౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీల కలలోకి వచ్చింది. అమ్మ, నీ భర్త ఆయుష్ ఈ రాత్రితో తీరిపోతుంది, కానీ భయపడకు, ఒక్క ఉపాయం చెప్తాను విను అని చెప్పింది. కొద్దిసేపట్లో ఒక నల్ల త్రాచు నీ భర్తను కాటు వేయడానికి వస్తుంది. వెంటనే పాలతో నిండిన ఒక కుండను దాని ముందు పెట్టు. ఆ పాము కుండలోకి ప్రవేశించగానే గుడ్డతో మూతి గట్టిగా కట్టేయి. తెల్లారగానే ఆ కుండను నీ తల్లికి వాయనంగా ఇవ్వు. అప్పుడు నీ భర్తకు ఎదురయ్యే గండం తొలగిపోతుంది అని చెప్పి అమ్మవారు మాయమైంది. సుశీల చెప్పినట్టుగానే చేసింది. ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేసింది. మిత్రులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కలలో ఆదేశం రావడం ఒక ఎత్తు, దాన్ని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. నమ్మకాన్ని చేతల్లోకి మార్చగలిగినప్పుడే అది ఫలిస్తుంది. పాము పాలకుండలోకి వచ్చింది. సుశీల నిబ్బరంగా దాన్ని బంధించింది. తెల్లవారగానే తల్లికి వాయనంగా ఇచ్చింది. ఆమెకు తెలియకుండానే ఆమె భర్త ప్రాణాలను ఆమె కాపాడేసింది. ఏమీ తెలియని శివుడు తన మేనమామతో కాశీయాత్ర ముగించుకుని భార్య సుశీలను వెంటబెట్టుకుని తిరిగి వెళుతున్నాడు. దారిలో తనకు ఎందుకో కొత్త ఉత్సాహం, కొత్త ఆరోగ్యం అనిపించింది. భార్యను అడిగాడు, నా ఆయుష్ ఎలా పెరిగింది అని. అప్పుడు సుశీల జరిగిందంతా చెప్పింది. శ్రావణ మాసం మంగళగౌరి వ్రత ప్రభావమే తన భర్తను రక్షించింది అని. మిత్రులారా, ఈ కథ చివరిలో ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గణపతి శాపం కూడా ఆగలేనిది కాదు. భక్తి ముందు, ధర్మం ముందు ఒక స్త్రీ తన నమ్మకంతో, తన ధైర్యంతో ప్రాణాన్ని వెనక్కి తీసుకురాగలదు అని. ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి మిత్రులారా. ఈ కథలో సుశీల ఏం చేసింది? ఆమెకు మంత్రాలు తెలియవు, తంత్రాలు తెలియవు. ఆమెకి తెలిసిందల్లా ఒక్కటే, తన తల్లి నేర్పిన నమ్మకం. కలలో ఆదేశం వచ్చినప్పుడు భయపడలేదు, సందేహించలేదు, వెంటనే చేతల్లోకి దించింది. ఈ రోజుల్లో మనం ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేస్తాం? ఓవర్ థింక్ చేస్తాం, వరీ చేస్తాం, యాక్షన్ తీసుకోవడానికి భయపడతాం. కానీ సుశీల చెప్పే పాఠం ఏంటంటే, నమ్మకం ఉంటే చాలు, తడబడకుండా ముందుకు అడుగేయండి. ప్రాబ్లం ఎంత పెద్దదైనా ఫెయిత్తో యాక్షన్ తీసుకుంటే పరిష్కారం తప్పకుండా వస్తుంది. ఇంకో విషయం గమనించండి. సుశీల తల్లి ప్రతి సంవత్సరం వ్రతం చేసింది. ఆమెకు ఆ ఫలితం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కానీ ఆమె నమ్మకంగా ఆచరించింది. ఆ పుణ్యఫలం ఆమె కూతురి కాపురాన్ని కాపాడింది. మిత్రులారా, మనం ఈరోజు చేసే మంచి పనులు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి జీవితాన్ని కాపాడుతాయి. ఫలితం వెంటనే కనపడకపోవచ్చు, కానీ అది వృథా పోదు. మిత్రులారా, అందుకే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు సౌభాగ్యం కోసం, దాంపత్య సుఖం కోసం, తమ కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
ఈ కథను వినడమే కాదు, ఇందులో ఉన్న సందేశాన్ని కూడా మనసులో నింపుకోండి. విశ్వాసం ఉంటే, ధైర్యం ఉండే ఏ గండాన్నైనా జయించవచ్చు అని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సాంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం, మరో కథతో కలుద్దాం, మరో సాంప్రదాయంతో కలుద్దాం. నమస్కారం. హరే శ్రీనివాస.